Hi guys, welcome to chemistry class. Today our topic is impurities in solids. Impurities in solids. So solids consisting of so many number of crystals nana. So these crystals have some defects by the process of crystallization. So these impurities, the defects means the crystal defects means the irregular arrangement of particles on the crystal. Suppose see once this is one crystal nana. Crystal is small particle, imagine like that. So these are the particles. The crystals, how can we prepare by crystallization process? So by crystallization process, the crystal some particles these all are regular arrangement, no? So irregular some particles are missing from the lattice side. This lattice side నుంచి some particles miss అయిపోతున్నాయి అంటే సమ్ పార్టికల్స్ లేవు లేదా సమ్ పార్టికల్ ఎక్స్ట్రా వచ్చాయి లేదా ఒక సమ్ పార్టికల్ పైన సమ్ ఇంకొక పార్టికల్ ఇలా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ రెగ్యులర్ గా లేకుండా ఒక అరేంజ్మెంట్ ఇర్రెగ్యులర్ గా ఉంటే వాటిని ఏమంటారంటే క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటారు. సో క్రిస్టల్ డిఫెక్ట్స్ 3 టైప్స్ నాన్న. క్రిస్టల్ డిఫెక్ట్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్, సెకండ్ వన్ ఈజ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్, థర్డ్ వన్ ఈజ్ నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ stoichiometric defect, second one is impurity defect, third one is non stoichiometric defect. Stoichiometric defect to impurity defect to non-stoichiometric defect. So you take first one stoichiometric defect. What is stoichiometry? Stoichiometry means మీరు ఫస్ట్ ఇయర్లో స్టైకియోమెట్రీ లెసన్ చేసినప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ చేశారా? సో ఈక్వేషన్ బ్యాలెన్సింగ్లో ఏం చేశారు? కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో ప్రొడక్ట్లో అన్ని పార్టికల్స్ ఉండేలాగా చూసుకున్నాం. లాస్ట్ వచ్చేసరికి మన మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్యాలిక్యులేట్ చేసాం. అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్. నెక్స్ట్ చార్జ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. అంత పర్టికులర్గా ఉంటే వాటిని ఏమంటారంటే స్టైకియోమెట్రిక్ క్రిస్టల్స్ అంటాం. స్టైకియోమెట్రీ అంటే అందులో ఉన్న పార్టికల్స్ కాన్స్టిట్యూయెంట్ మాలిక్యూల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. సో అలా ఉన్న వాటిలో కూడా డిఫెక్ట్స్ ఉంటే వాటిని ఏమంటారంటే స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటాం. సో స్టైకియోమెట్రీ అంటే అలా లేని వాటిని ఏమంటాం? నాన్ స్టైకియోమెట్రిక్ కాంపౌండ్స్ అంటాం. సో ఈ ఇంప్యూరిటీ అంటే మీకు తెలుసు కదా, ప్యూర్గా లేదు, లోపాలు ఉన్నాయి. సో ఇంప్యూరిటీ డిఫెక్ట్ 3 టైప్స్ ఉన్నాయి. స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్స్, ఇంప్యూరిటీ డిఫెక్ట్, నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. సో యూ టేక్ ఫస్ట్ వన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్ అంటే ఏంటి? ది స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అన్న. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే వేకెన్సీ డిఫెక్ట్. ఫస్ట్ వన్ వేకెన్సీ డిఫెక్ట్, సెకండ్ వన్ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్. ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ వేకెన్సీ డిఫెక్ట్. సో వేకెన్సీ డిఫెక్ట్ ఇక్కడే ఉంది పేరులోనే వేకెన్సీ. సో వేకెన్సీ అంటే ఏంటి? some particles are vacate in the crystal. The crystal is said to be have vacancy defect. ఏంటి? ఆ లాటిస్ సైట్ లో అంటే ఆ క్రిస్టల్ లో కనుక ఒక పార్టికల్ వేకెన్సీ ఉంటే దాన్ని ఏమంటారంటే వేకెన్సీ డిఫెక్ట్ అంటాం. సో వేకెన్సీ డిఫెక్ట్ అంటే ఏంటంటే దాని పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక యానియాన్ కానీ క్యాటయాన్ కానీ మిస్ అయ్యింది అనుకోండి, దాన్ని వేకెన్సీ డిఫెక్ట్ అంటాం. సో ఈ వేకెన్సీ డిఫెక్ట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే వేకెన్సీ డిఫెక్ట్ కి షార్ట్ కీ డిఫెక్ట్ అంట. ఓకేనా? అంటే ఏంటి? సమ్ పార్టికల్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్ సైడ్. ఆ లాటిస్ సైడ్ లోంచి ఒక పార్టికల్ మిస్ అయింది అనుకోండి, దాన్ని షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. సో ఈ షార్ట్ కీ డిఫెక్ట్ ఎందులో కనిపిస్తుంది అంటే అయానిక్ సాలిడ్స్ లో కనిపిస్తుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను అయానిక్ సాలిడ్స్ అంటే ఏంటి. ద సాలిడ్స్ హ్యావింగ్
ద అయానిక్ బాండ్ ఇన్ ద పార్టికల్స్, అంటే అందులో ఉన్న పార్టికల్స్ ఏ బాండ్ ఉండాలి, పార్టికల్స్ మధ్య ఏ బాండ్ తో బాండ్ అయి ఉండాలి, అయానిక్ బాండ్ తో బాండ్ అయి ఉంటే వాటిని ఏమంటారు, అయానిక్ సాలిడ్స్ అంటారు. నేను బిఫోర్ క్లాస్ లో మీకు డిస్కస్ చేశాను. సో అయానిక్ సాలిడ్స్ లో కనుక ఉండే డిఫెక్ట్స్ ఏమంటే షార్ట్ కి డిఫెక్ట్ అంటారు. సో ఈ షార్ట్ కి డిఫెక్ట్ లో ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఈజ్ ఈక్వల్ టు ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ యానియాన్స్. అంటే ఎన్ని క్యాటయాన్స్ మిస్ అవుతాయో సో అన్ని యానియాన్స్ మిస్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, ఎన్ని క్యాటయాన్స్ ఉన్నాయో అన్ని యానియాన్స్ ఉంటాయి, ఎన్ని క్యాటయాన్స్ లేవో అన్ని యానియాన్స్ ఉండవు. సో అప్పుడు ఎలా ఉంటుంది ఆ క్రిస్టల్, ఎలక్ట్రికల్లీ న్యూట్రలైజ్. అంటే ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్ని మైనస్లు ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కదా. సో ఎన్ని మైనస్లు ఉన్నాయో ఎన్ని ప్లస్లు లేవో, అంటే రెండు ఏవైతే ఎన్ని క్యాటయాన్స్ లేవో ఎన్ని యానియాన్స్ లేవో రిమైనింగ్ అన్ని ఉంటాయి కాబట్టి బ్యాలెన్సింగ్ ఉంటుంది కాబట్టి వాటిని ఏమంటారు, ఎలక్ట్రికల్లీ న్యూట్రలైజ్డ్ అంట. ఓకే, సో దీస్ షార్ట్ కీ డిఫెక్ట్ we are seeing in ionic solids only. Okay, in this short key defect the lattice side the number of missing cations equal to the number of missing anions, then this is electrically neutralized. ఇంకేం చెప్తాం, then the size of the anion and size of the cation is maximum equal అన్న. అంటే చూడండి నేను మీకు ఈజీగా చెప్తాను, ఇది ఒక లాటిస్ సైడ్, దీంట్లో క్యాటయాన్స్ యానియాన్స్ ఇలా ఉన్నాయంటున్నా, క్యాటయాన్స్ ప్లస్ లో యానియాన్స్ మైనస్ లో అని చూపిస్తున్నా. లేదంటే మీకు ఎలా చెప్తానంటే ఇది ఏ ప్లస్ బి మైనస్, ఏ ప్లస్ బి మైనస్, ఇది అయానిక్ సైడ్ కదండి, అయానిక్ బాండ్ కదా, ఒక క్యాటయాన్ ఒక యానియాన్ తో బాండ్ ఫామ్ అవుతూ ఉంది. సో ఈ అయానిక్ సైట్ లో నీకు క్యానియాన్ క్యాటయాన్ తో బాండ్ ఫామ్ అయినప్పుడు ఇలా ఏ ప్లస్ బి మైనస్, ఏ ప్లస్ బి మైనస్, ఏ ప్లస్ బి మైనస్, ఇలా ఇక్కడ కూడా అంతే, ఇలా బి మైనస్ ఏ ప్లస్, ఇలా మనకి ఏ మైనస్ ఏ ప్లస్ బి మైనస్, ఇలా మనకి బాండ్ ఫామ్ అవుతూ ఒక రెగ్యులర్ పాయింట్స్ ఉండాలి, రెగ్యులర్ గా అరేంజ్మెంట్ అయి ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బి మైనస్ మిస్ అయిందని, అంటే ఒక యానియాన్ మిస్ అయింది, ఇక్కడ ఒక క్యాటయాన్ మిస్ అవుతుంది. అంటే ఒక యానియాన్ ఎన్ని మిస్సింగ్ క్యాటయాన్స్ ఉన్నాయో అన్ని మిస్సింగ్ యానియాన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇలా ఈ పాయింట్స్ కనుక మనకి లాటిస్ సైడ్ లో పాయింట్స్, రెగ్యులర్ పాయింట్స్ ఇవి మనకి మిస్ అయినాయి అనుకోండి, వాటిని ఏమంటామంటే షార్ట్ కీ డిఫెక్ట్ అంట. ఈ షార్ట్ కీ డిఫెక్ట్ లో ఈ యానియాన్స్ క్యాటయాన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ యానియాన్స్ క్యాటయాన్స్ సైజు ఒకలా సేమ్ సైజ్ డిఫరెన్స్ ఉండదు రెండింటికి. అలాగే ఈ యానియాన్స్ క్యాటయాన్స్ ఏ సాలిడ్స్ లో ఈ షార్ట్ కీ డిఫెక్ట్ ఏ సాలిడ్స్ లో కనిపిస్తుంది అంటే అయానిక్ సాలిడ్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతాయి, ఎన్ని యానియాన్స్ ఉన్నాయో అన్ని క్యాటయాన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎలక్ట్రికల్లీ న్యూట్రలైజ్ అని చెప్తాం. షార్ట్ కీ డిఫెక్ట్, వేకెన్సీ డిఫెక్ట్ ఈజ్ షార్ట్ కీ డిఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రైకోమెట్రీ ఏమైనా మారిందా, ఎన్ని అయాన్స్ ఉండాలి అన్ని క్యాటయాన్స్, బ్యాలెన్సింగ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. కానీ అక్కడ సమ్ డిఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి, దాని యాక్చువల్గా స్ట్రైకోమెట్రీ అంటే అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి డిఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ స్ట్రైకోమెట్రీ డిఫెక్ట్లో ఏమవుతుందంటే ఎన్ని యానియాన్స్ ఎన్ని క్యాటయాన్స్ నెంబర్ కరెక్ట్గా మిస్ అయ్యి మళ్ళీ కరెక్ట్గా మనకి బాండ్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి, అంటే బాండ్ అంటే మనకి అయానిక్ సాలిడ్స్ కాబట్టి అయానిక్ బాండ్తో బాండ్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ డిఫెక్ట్ అనేది ఏమవుతుంది, స్ట్రైకోమెట్రిక్ డిఫెక్ట్ అవుతుంది, అది షార్ట్ కీ డిఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్స్టేషియల్ డిఫెక్ట్. ఇంటర్స్టేషియల్ డిఫెక్ట్ అంటే ఇంటర్స్టేషియల్ డిఫెక్ట్ ఈస్ ద డిఫెక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎలా అంటే ఇది అయానిక్ సాలిడ్స్ తో చూస్తాం. ఇక్కడ మనకి ఇంటర్స్టేషియల్ డిఫెక్ట్ కి ఇక్కడ ఏంటి వేకెంట్ గా ఉంటాయి, ఏంటి సమ్ పాయింట్స్ ఆర్ వేకెంట్ ఫ్రమ్ ద అంటే ఆన్ ద లాటిస్ సైడ్ మీద వేకెంట్ గా ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే some points are missing, that point is visible, and ఆ పాయింట్ మిస్ అవుతుంది అక్కడ నుంచి. కానీ ఇదంతా లాటిస్ సైడ్ కదా, ఈ మధ్యలో చూస్తే దాన్ని ఇంటర్స్టేషియల్ సైట్ అంట. సో ఇక్కడ ఏదైతే మిస్ అయిందో అది ఇంటర్స్టేషియల్ సైట్ మీద ఉంటుంది. సపోజ్ ఇది క్రిస్టల్ ఉందా, ఇక్కడ కూడా ప్లస్లు మైనస్లు అయానిక్ సాలిడ్స్ లో ఉంటుంది, నాన్ అయానిక్ సాలిడ్స్ లో ఇంకా ప్లస్లు మైనస్లు సపోజ్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా ఉందనుకోండి, సపోజ్ అని చెప్తున్నా. మళ్ళీ ఎగ్జాక్ట్ ఇదే ఎగ్జాంపుల్ డ్రా చేసేసుకోకండి. సపోజ్
ఇలా. సో సమ్ ఏమవుతుంది, మిస్ అవుతుందని చెప్పాను కదా, ఒక క్యాటయాన్ మిస్ అయింది ఇక్కడ. ఈ క్యాటయాన్ ఇక్కడ ఇంటర్స్టిషియల్ సైట్ మీద ఉంటుంది, అంటే మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఇక్కడ నుంచి మిస్ అయ్యి ఇక్కడ ఉంటుంది, అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ నుంచి మిస్ అయిపోతుంది, ఇంటర్స్టిషియల్ సైట్ మీద ప్రెసెంట్ అయి ఉంది, అంటే ఈ ఇంటర్స్టిషియల్ సైట్ మీదకి వస్తుంది. అది రెగ్యులర్ అరేంజ్మెంట్ లో ఉంటుందా, ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటాం. ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అన్న. ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఇది వేకెన్సీ డిఫెక్ట్ కి ఏమో షార్ట్ కి డిఫెక్ట్, వేకెన్సీ డిఫెక్ట్ కి ఏమని చెప్పాం, షార్ట్ కి డిఫెక్ట్ అని చెప్పాం. ఇక్కడ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ వచ్చేసరికి ఏం చెప్తాం అంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని చెప్తాం. ది ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఈస్ ఫ్రాంకెల్ డిఫెక్ట్ అన్న. ఫ్రాంకెల్ డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్. Frankel defect. So in this Frankel defect, when a crystal, some particle are missing from the lattice site, it is placed in the and it is located in the interstitial site. ఇక్కడ నుంచి ఒక స్మాల్ క్యాట్ అనేది మిస్ అవుతుంది అన్న. సో ఆ స్మాల్ క్యాట్ అనేది మిస్ ఎక్కడ వస్తుంది, ఇంటర్స్టిషియల్ సైట్ మీద ప్రెసెంట్ అయి ఉంటుంది. లొకేటెడ్ ఆన్ ద ఇంటర్స్టిషియల్ సైట్. దిస్ ఈజ్ ఏ డిస్లొకేటెడ్ డిఫెక్ట్ ఆల్సో. అంటే లొకేషన్ లో ఉంటుంది, అది ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా డిస్లొకేషన్ లో ఉంటుంది, కాబట్టి దీన్ని డిస్లొకేటెడ్ డిఫెక్ట్ అని కూడా అంటారు. సో ఈ డిఫెక్ట్ అనేది మనం అయానిక్ సాలిడ్స్ లోనే చూస్తాము, ఎట్ ద సేమ్ టైం నాన్ అయానిక్ సాలిడ్స్ లోనే చూస్తాం. సో అయానిక్ సాలిడ్స్, నాన్ అయానిక్ సాలిడ్స్ చూస్తాం. ఇక్కడ ఓన్లీ క్యాటయానే దాని ప్లేస్ నుంచి స్మాల్ క్యాటయాన్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్ సైట్ టు లొకేట్ ఇన్ ద ఇంటర్స్టిషియల్ సైట్. ఆ సైట్ నుంచి, ఇది లాటిస్ సైట్ కదా, ఈ లాటిస్ సైట్ నుంచి అది మిస్ అయ్యి ఇక్కడ ఇంటర్స్టిషియల్ సైట్ మీదకి వస్తుంది, కాబట్టి దాన్ని ఫ్రెంకల్ డిఫెక్ట్ అంట. అంటే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్, దాన్నే ఫ్రెంకల్ డిఫెక్ట్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఇది అయానిక్ సాలిడ్స్ లోనే, నాన్ అయానిక్ సాలిడ్స్ లోనే, రెండిట్లోనే జరుగుద్ది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే అంటే ఇది ఏమవుతుంది, స్ట్రైకోమెట్రిక్ డిఫెక్టే కదా. ఎన్ని ఆనియన్స్ ఉన్నాయి అన్ని క్యాటయాన్స్ ఉంటాయి, కాబట్టి ఇది స్ట్రైకోమెట్రిక్ డిఫెక్టే. ఇక్కడ యానియానికి క్యాటయానికి ఉన్న సైజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న. అదే ఇక్కడ షార్ట్ కి డిఫెక్ట్ లో ఏమని చెప్పాను, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యానియన్ క్యాటయాన్ ఇస్ వెరీ లెస్. ఇన్ ద ఫ్రెంకల్ డిఫెక్ట్ ద సైజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యానియన్ క్యాటయాన్ ఇస్ వెరీ లార్జ్. సైజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రికలీ న్యూట్రలైజ్. ఇక్కడ మనం ఎన్ని మిస్ అయినాయి అన్ని చెప్తాం, ఇక్కడ అలా ఉండదు, ఇంటర్స్టిషియల్ సైట్ మీద ప్రెసెంట్ అయి ఉంటుంది, కాబట్టి దీన్ని డిస్లొకేటెడ్ defect. It is also called as dislocated defect also. Dislocated defect అని కూడా అనొచ్చు, ఫ్రాంకెల్ డిఫెక్ట్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే షార్ట్ కి డిఫెక్ట్ కి ఎగ్జాంపుల్స్ సోడియం క్లోరైడ్, నెక్స్ట్ సీసియం క్లోరైడ్, AgBr, నెక్స్ట్ ట్రాన్సియం సీసియం క్లోరైడ్, ఇలా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రాంకెల్ డిఫెక్ట్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే సిల్వర్ క్లోరైడ్, జింక్ సల్ఫైడ్, AgBr ఉంది కదా. ఈ AgBr అనేది అంటే సిల్వర్ బ్రోమైడ్. AgBr మీన్స్ సిల్వర్ బ్రోమైడ్. సో సిల్వర్ బ్రోమైడ్ ఈజ్ షోయింగ్ షార్ట్ కి డిఫెక్ట్ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఆల్సో. బోత్ డిఫెక్ట్స్ హ్యావింగ్ ద అదే అంటే షోయింగ్ కాదు, చూపిస్తుంది. అంటే ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ షార్ట్ కి డిఫెక్ట్ రెండు డిఫెక్ట్లు ఏ క్రిస్టల్లో ఉంటాయి అంటే సిల్వర్ బ్రోమైడ్ లో ఉంటాయి. ఓకే, ఇవి రెండు స్ట్రైకోమెట్రిక్ డిఫెక్ట్స్ నాన్న. ఏంటవి స్ట్రైకోమెట్రిక్ డిఫెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈజ్ వేకెన్సీ డిఫెక్ట్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. వేకెన్సీ డిఫెక్ట్ ఈజ్ ద షార్ట్ కి డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఈజ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. వెరీ ఈజీ నాన్న. షార్ట్ కి డిఫెక్ట్ ద మీన్స్ ద మిస్సింగ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద ఇంటర్స్టిషియల్ లాటిస్ సైట్. ఇంటర్స్టిషియల్ సైట్ కాదు, లాటిస్ సైట్ నుంచి మనకి ఒక పాయింట్స్ కనుక మిస్ అయితే వాటిని ఏమంటారంటే వేకెన్సీ డిఫెక్ట్ అంటారు. ఇంటర్స్టిషియల్ అంటే ఏంటి, when a crystal the points are located in the interstitial site, ఆ పాయింట్స్ అనేవి ఇంటర్స్టిషియల్ సైట్ మీద లొకేట్ అయ్యి ఉంటే వాటిని ఏమంటారంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఆర్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటాం. సో ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ కి ఎగ్జాంపుల్ ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని చెప్తాం, కింద ఎగ్జాంపుల్స్ రాస్తాం. అలాగే షార్ట్ కి డిఫెక్ట్ కి డెఫినేషన్ రాసి రాస్తాం. షార్ట్ కి డిఫెక్ట్ లో ద నెంబర్ ఆఫ్ మిస్సింగ్ క్యాటయాన్స్ యానియాన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అలాగే యానియాన్స్ కి క్యాటయాన్స్ కి ఉండే చార్జ్ అనేది సైజ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, సైజ్ డిఫరెన్స్ ఉండదు. కానీ ఇక్కడ సైజ్ డిఫరెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంటర్స్టిషియల్ సైట్ మీద వస్తుంది. డిస్లొకేటెడ్ డిఫెక్ట్ అని కూడా అంటారు. ఇది ఫ్రాంకెల్ డిఫెక్ట్ నందు.
ఓకే, ఈ రెండు. నెక్స్ట్ ఇంప్యూరిటీ డిఫెక్ట్స్. సో ఇంప్యూరిటీ డిఫెక్ట్స్ అనేసరికి ఏంటంటే అక్కడే ఉంది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తామన్నా. ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో చేసినప్పుడు మీరు కిరోసిన్ ప్యూరిఫికేషన్ ఇలా అదండి ఇవన్నీ చాలా చదువు ఉంటారు 10th క్లాస్లో. సో అలా ప్యూరిఫికేషన్ చేసినప్పుడు మనకి కొన్ని ఇంప్యూరిటీస్ వస్తాయి. అలాగే ఒక్కొక్క స్టేజ్లో ఉన్న ఒకే కన్సిస్టెన్సీని మనం ఒక పేరు పెట్టి పిలుస్తాం. మోల్టెన్ అని, తర్వాత ప్రైమరీ ప్రొడక్ట్ అని ఇలా పిలుస్తాం కదా. సో ఈ కన్సిస్టెన్సీలో మనం ఏం చేస్తామంటే కొన్ని క్రిస్టల్స్కి ఇంకొన్ని రకాల కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ని యాడ్ చేస్తూ ఉంటాం ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో. లేదా అలా చేస్తేనే మనకి అక్కడ రియాక్షన్ అయ్యి మనకి కావాల్సిన ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్రిస్టల్ మీద ఉన్న పార్టికల్స్ యానియాన్స్ అనేవి క్యాటియాన్స్ అనేవి ఏమవుతాయి, వేరే క్రిస్టల్ మీద ఉన్న లాటిస్ సైట్ని ఆక్యుపై చేసేస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి. సపోజ్ సోడియం క్లోరైడ్ సాల్ట్ తీసుకోండి, దాంట్లో జింక్ సల్ఫైడ్ ఏదో 2 రకాలు కలిపేస్తాను ల్యాబ్లో. కలిపిన తర్వాత దీనిపైన ఇంత డీప్గా క్రిస్టల్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీనిపైన ఉన్న క్యాటయాన్స్, దీనిపైన ఉన్న యానియాన్స్ అలా మిక్స్ అయ్యి ఏమవుతాయి, కొన్ని ఇక్కడ నుంచి పార్టికల్స్ వెళ్ళి దాని సర్ఫేస్ మీద ఆక్యుపై చేసేస్తూ ఉంటాయి. సో అలా ఆక్యుపై చేసినప్పుడు ఇక్కడ నుంచి ఆక్యుపై వెళ్ళినవి ఇక్కడ ఏమవుతాయి, మిస్సింగ్ పార్టికల్స్ అంటే ఏంటి, వేకెన్సీ అంటే ఖాళీలు ఏర్పడిపోతూ ఉంటాయి, ఇక్కడే ఎక్సెస్ అయిపోతాయి. సో ఎక్సెస్ అయినా అది డిఫెక్టే, క్రిస్టల్ డిఫెక్టే. అలాగే మనకి తక్కువైనా అంటే వెకేట్ అయినా మనకి డిఫెక్టే. కాబట్టి అలాంటి డిఫెక్ట్స్ ఏమంటారంటే ఇంప్యూరిటీ డిఫెక్ట్స్ అంటారు. సపోజ్ సోడియం క్లోరైడ్, మాల్టెడ్ స్టేజ్ ఆఫ్ సోడియం క్లోరైడ్కి స్ట్రాన్షియం క్లోరైడ్ యాడ్ చేస్తాం. సో స్ట్రాన్షియం క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు స్ట్రాన్షియం చూడండి, చూపిస్తాను ఎగ్జాంపుల్ మీకు. ఇది ఇంప్యూరిటీ, సెకండ్ వన్ ఇంప్యూరిటీ డిఫెక్ట్ నన్ను. ఇంప్యూరిటీ డిఫెక్ట్ ఇక్కడ సోడియం క్లోరైడ్ ఉంది, దీనికి స్ట్రాన్షియం క్లోరైడ్ యాడ్ చేస్తున్నాను. సో స్ట్రాన్షియం క్లోరైడ్ అంటే స్ట్రాన్షియం +2, సోడియం అంటే Na+. సో సోడియం ప్లస్ ఇలా ఉన్నాయి Na+, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఈచ్ స్ట్రాన్షియం +2 ఆక్యుపైస్ ఈ 2 ప్లేసెస్ని ఆక్యుపై చేస్తుంది, 2 ప్లేసెస్ ఆఫ్ సోడియం ప్లస్ అయాన్స్. సో ఈ 2 ప్లేసెస్లో ఈ స్ట్రాన్షియం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఈ ప్లేస్ ఏమవుతుంది, వెకేట్ అయిపోతుంది. అంటే ఈ రెండింటిని వెకేట్ చేస్తే కానీ ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది, వెళ్ళదనుకోండి. కానీ ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇది వెకేట్ అయిపోతుంది. అలా ఎన్ని స్ట్రాన్షియమ్స్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ ఉంటాయి క్రిస్టల్లో. అలాంటి డిఫెక్ట్ని ఏమంటారంటే ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటారు. ఏమంటారంటే డిఫెక్ట్ని అంటే మోల్టన్ స్టేజ్లో సోడియం క్లోరైడ్ మనం ఏం యాడ్ చేస్తామంటే స్ట్రాన్షియం క్లోరైడ్ యాడ్ చేస్తాం. సో స్ట్రాన్షియం క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు స్ట్రాన్షియం అనేది ఏం చేస్తుందంటే 2 ప్లేసెస్ ఆఫ్ సోడియం ప్లస్ని ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది. అలా ఆక్యుపై చేసినప్పుడు ఏమవుతుంది, మనకి 2 ప్లేసెస్ ఆక్యుపై చేసేస్తుందన్న. ఆక్యుపై చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఆక్యుపై చేస్తే ఇక్కడ వెకేట్ అయిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ స్ట్రాన్షియం క్లోరైడ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వెకేట్ ప్లేసెస్ ఇన్ ద లాటిస్ సైడ్. ఎన్ని స్ట్రాన్షియమ్స్ ఆక్యుపై చేస్తాయో అన్ని వెకేట్ అయ్యి ఉంటాయి అని చెప్పి అర్థం. దాన్ని ఏమంటారంటే ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటారు. సెకండ్ వన్ ఈజ్ నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. నాన్ స్టైకియోమెట్రిక్ అంటేనే అందులోనే ఉంది డిఫెక్ట్ అనేది. అంటే మనకి కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అన్ని రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటేనే దాన్ని స్టైకియోమెట్రిక్ అంట. అందులో ఉన్న పార్టికల్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి, క్యాటయాన్స్ అయినా అనియాన్స్ అయినా. సో అవి ఈక్వల్గా లేకపోతే దాన్ని ఏమంటే నాన్ స్టైకియోమెట్రిక్ క్రిస్టల్ అని అంటాం. సో అదే డిఫెక్ట్ కదా. సో నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. థర్డ్ వన్ ఈజ్ నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. కీప్ సైడ్ హెడ్డింగ్ అన్న నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్. Stoichiometric defect. So what is non-stoichiometric defect? Non-stoichiometric defects are 2 types. First one is metal excess defect, metal deficiency defect. Metal excess, second one and B metal deficiency defect. Metal excess defect, metal deficiency defect. What is metal excess defect? Metal excess defect, metal deficiency defect. Non-stoichiometric excess.
సో ఎక్సెస్, మెటల్ ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా కదా, ఈ పేరులోనే కనిపిస్తుంది మీకు మీనింగ్. సో ఎక్సెస్ అంటే చూడండి, సపోజ్ యూ టేక్ NaCl అన్న, సోడియం క్లోరైడ్. సో వెన్ యూ ఈట్ sodium chloride with sodium vapors, just sodium vapors, so automatically in sodium chloride the sodium vapors అంటే sodium vapors తో sodium chloride ని హీట్ చేస్తున్నాం. సో హీట్ చేసినప్పుడు ఈ సోడియం వేపర్స్ అనేవి ఏమవుతాయి, వేపర్స్ ఎప్పుడైతే హీట్ చేసామో ఆటోమేటిక్గా క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి కదా, యానియాన్స్, ఇది Na+ కదా. సో ఈ క్లోరైడ్ యానియాన్స్ అనేవి డిఫ్యూజ్ అయిపోతాయి. నేను ఇలా సోడియం వేపర్స్లో వేసి హీట్ చేస్తున్నాం. సో క్లోరైడ్ అయాన్స్ డిఫ్యూజ్ అయిపోయి ఈ NaClతో కలిపి ఏమవుతుందంటే మనకి NaCl సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ సోడియం నుంచి క్లోరైడ్ డిఫ్యూజ్ అయిపోయి ఈ సోడియం స్పేస్ని ఆక్యుపై చేసి మనకి ఈ NaCl క్రిస్టల్ ఏర్పడుతుంది. సో దెన్ ఇంకా మనకి ఏముంది, ఇక్కడ Na ఉంది ఎక్స్ట్రా. సో ఈ సోడియం కూడా డిఫ్యూజ్ అవుద్ది. డిఫ్యూజ్ అయ్యి ఏం చేస్తుంది, ఈ NaCl లాటిసైట్ మీద మనకి ఏమవుతుంది, ఆక్యుపై చేసేస్తుంది లాటిసైట్ని. సో అలా ఆక్యుపై చేయడం వల్ల దీన్ని ఏమంటే మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అంటాం. అంటే ఎక్స్ట్రాగా అక్కడ ఆక్యుపై చేస్తుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి దాన్ని ఏం చేస్తుంది ఆ లాటిస్ పైట్ మీద ఎక్సెస్గా ఆక్యుపై చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అంటాం. అగైన్ లిజన్, సోడియం క్లోరైడ్ తీసుకుని దాన్ని సోడియం వేపర్స్తో హీట్ చేసినప్పుడు ఇందులో ఉన్న క్లోరైడ్ డిఫ్యూజ్ అయిపోతాయి. అంటే పైకి ఆవిరి కింద వచ్చి ఏమవుతాయి, ఈ సోడియంతో ఫామ్ అయిపోయి మనకి NaCl అంటే ఈ Naకి ఈ ప్లేస్లో ఏమవుతుంది, ఈ Naతో రీప్లేస్ అయిపోయి మనకి అక్కడ ఒక క్రిస్టల్ ఫామ్ అయిపోద్ది. సో ఈ ఫామ్ అయిన తర్వాత మరి ఇందులో ఉన్న సోడియం ఎక్సెస్ ఉంటుంది కదా, అదేమవుతుంది దీని లాటిస్ సైట్ మీద ఆక్యుపై చేస్తుంది. కాబట్టి దీన్ని మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అంటారు. నెక్స్ట్ మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్. మెటల్ డిఫిషియన్సీ అంటే చూడండి తక్కువ, ఇక్కడేమో ఎక్సెస్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో ఏ నాన్ స్ట్రైక్యోమెట్రిక్ అంటే ఏదైనా సరే అన్నిటిని మన స్ట్రైక్యోమెట్రిక్ వాల్యూలో 100% అంటే 0.001 గ్రామ్స్ అనేవి మనం యాక్చువల్ మెజర్మెంట్ అన్ని కాంపౌండ్స్ అన్ని క్రిస్టల్స్ తీసుకోలేం. కొన్ని వాటిని మాత్రమే తీసుకోగలం. కొన్ని వాటిని సపోజ్ ఫెర్రస్ ఆక్సైడ్ ఉంది, ఫెర్రస్ ఆక్సైడ్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇది 0.95% మాత్రమే, 0.95 మాత్రమే తీసుకోగలం. 100% అదే 10 గ్రామ్స్ తీసుకోలేం. అంటే మనకి స్మాల్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్ అంటారు. ఇక్కడ ఎంత మెటల్ ఆక్సైడ్ Fe 0.95 ఆక్సిజన్ తీసుకున్న ఫెర్రస్ ఆక్సైడ్, మళ్ళీ ఇక్కడ మనకి జనరల్ మెజర్మెంట్ వచ్చేసరికి అది 0.93 నుంచి Fe 0.95 మధ్యలో చూపిస్తుంది. అంటే అక్కడ నేను 10 గ్రామ్స్ తీసుకోమన్నాను, మనకి నాన్ స్టైకియోమెట్రిక్లో ఏమవుతుంది మెజర్మెంట్లో స్లైట్ డిఫరెంట్ వస్తుందని. సో ఆక్సిజన్ అనేసరికి ఆక్సిడైజింగ్ అయిపోద్ది కదా, సో ఎగ్జాక్ట్గా రాదు కాబట్టి అందులో డిఫిషియన్సీ ఉంటుంది కాబట్టి దాన్ని మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్ అంటాం. సపోజ్ ఏమవుతుందంటే ఐరన్ ఆక్సైడ్లో Fe ఎలా ఉంటుంది, Fe+2 ఆక్సిజన్ -2 కదా, Fe+2 ఆక్సిజన్ -2. కానీ ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్లో ఏమవుతుంది, Fe+2 అనేది డిఫిషియన్సీ కాబట్టి అదేమవుతుంది ఎలక్ట్రాన్స్ని తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మళ్ళీ Fe+3 అనేది ఎలక్ట్రాన్స్ని కాంపెన్సేషన్ చేస్తూ ఉంటుంది, కాంపెన్సేషన్ అంటే ఇస్తూ ఉంటుంది. సో అలా ఇవ్వడం వల్ల ఈ మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది డిఫెక్ట్ని అది రెక్టిఫై చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, మళ్ళీ లాటిస్ సైడ్ పైకి మళ్ళీ యానియాన్స్ పంపిస్తాం. ఇక్కడ క్యాటయాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి యానియాన్స్ పంపిస్తాం, అదే యానియాన్స్ ఎక్కువ ఉంటే క్యాటయాన్స్ పంపిస్తాం. ఇక్కడ యానియాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ క్యాటయాన్స్ పంపించాలి. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఛార్జ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కాంపెన్సేషన్ చేసి దానికి ఛార్జ్ పంపిస్తాం. సో అలా ఇక్కడ మనకి నాన్ స్టైకియోమెట్రిక్ డిఫెక్ట్లో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ రాదు కాబట్టి దాన్ని ఏమంటారంటే మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఇన్ సాలిడ్స్. ఏంటవి, స్ట్రైకియోమెట్రిక్ సాలిడ్స్, స్ట్రైకియోమెట్రిక్ డిఫెక్ట్, ఇంప్యూర్ డిఫెక్ట్, నాన్ స్ట్రైకియోమెట్రిక్ డిఫెక్ట్. ఇదంతా కొంచెం డీప్గా చదవాలి, చదివితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే నాన్న, ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్, టేక్ కేర్. నోట్స్ రాసి నాకు వాట్సాప్ చేయండి.